తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక రాజా థియేటర్ వద్దనున్న ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎర్ర యువసేన మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఎర్ర వేణు టిఫిన్ వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియదర్శినిలో అల్పాహారం అందించడంతో పాటు ధవళేశ్వరం పలుకు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి వారికి సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎర్ర యువసేనను అభినందించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక సరస్వతి ఘాట్ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, అందుకే మొక్కలు నాటుతున్నామని అన్నారు. నా జన్మదినోత్సవ సందర్భంగా మా ఎర్ర యువసేన మిత్ర బృందం అంతా కలిపి ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలోని పిల్లలందరికీ కూడా ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం, దాంట్లో నేను పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఏదైతే ఈ పిల్లలందరూ కూడా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాలని మరింత మెరుగైనటువంటి స్థితిలో వారి యొక్క నైపుణ్యాలు ఉండే విధంగా ఇటువంటి పాఠశాలలు చాలా బాగా కృషి చేస్తూ ఉన్నారు. వారి దాతల సహకారంతో ఇవన్నీ నడుపుతూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మేము వీళ్ళతో పాటు కలిసి ఇటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవడం అనేది కొంత సంతృప్తినిచ్చేటటువంటి విషయం. అదేవిధంగా ఈవేళ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ మా కూటమి ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల వారికి, ముఖ్యంగా బలహీన వర్గాల వారికి, అదేవిధంగా మరి హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క సంక్షేమానికి అనేక మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వీరికి సంబంధించి రకరకాల అంశాలు ఎవరికైతే భగవంతుడు ఏదైతే లోపం చేశాడో ఆ లోపాలన్నింటినీ కూడా అధిగమించే విధంగా వారి యొక్క నైపుణ్యాభివృద్ధి కూడా కృషి చేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. భవిష్యత్తులో దీంట్లో మెరుగైనటువంటి స్థితిలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్న వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే చాలా సంస్థల్లోని ఒక రిజర్వేషన్స్ కోటాస్ పెట్టి వారి యొక్క సమర్థతకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా ఇస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ కానీ, రెవెన్యూ సెక్టార్ కానీ చాలా చోట్ల మరి పార్షియల్లీ బ్లైండ్కి కూడా అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లోని మరి వీళ్ళందరితో కూడా కలిసి మేము ఈరోజు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా ఎర్ర యువసేన బృందం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ